ఇంకో పక్క వాతావరణ బీమా కూడా మీకు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. నిన్నే ఒక జీవో చూస్తే జీవో నెంబర్ 12 ఇచ్చి 19 మండలాలు అదనంగా కరువులో ఉన్నాయంటే ఆ మండలాలను కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని కష్టాల్లో కూడా ఎక్కడా భయపడకుండా ముందుకు పోతున్నాం. అయితే మీ దగ్గర నుంచి ఇదే రకమైన సహకారం అవసరం. రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాయ మాటలు చెప్తున్నారు. అనుభవం లేని వ్యక్తులు అవి ఇస్తామని మాట్లాడతారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి, ఎలాంటి అనుభవం కూడా లేదు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా కూడా కాలేదు. ఆయన ప్రాధాన్యత అంతా కూడా ఆయన మీద ఉండే కేసుల్ని తప్పించుకొని ఆయన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఇంకొకటి లేదు. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కటి ఇస్తానంటాడు. అంటే ఆయనది ఏం పోలేదు. కొండకు ఒక ఇంటికి కట్టాడు. వస్తే ఇంటికి వస్తుంది, పోతే ఇంటికి పోతుంది, వస్తే కొండ వస్తుంది. అలాంటి వారిని నమ్ముకుంటే కుక్కతో కబట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా, అలాంటి మాటలు మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 43% వర్షపాతం తక్కువ ఉంది. ఒక పక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం, ఇంకో పక్క కరువు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటున్నాం. ఇంకో పక్క వాతావరణ బీమా కూడా మీకు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. నిన్నే ఒక జీవో చూస్తే జీవో నెంబర్ 12 ఇచ్చి 19 మండలాలు అదనంగా కరువులో ఉన్నాయంటే ఆ మండలాలను కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని కష్టాల్లో కూడా ఎక్కడా భయపడకుండా ముందుకు పోతున్నాం. అయితే మీ దగ్గర నుంచి ఇదే రకమైన సహకారం అవసరం. రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాయ మాటలు చెప్తున్నారు. అనుభవం లేని వ్యక్తులు అవి ఇస్తామని మాట్లాడతారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి, ఎలాంటి అనుభవం కూడా లేదు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా కూడా కాలేదు. ఆయన ప్రాధాన్యత అంతా కూడా ఆయన మీద ఉండే కేసుల్ని తప్పించుకొని ఆయన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఇంకొకటి లేదు. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కటి ఇస్తానంటాడు. అంటే ఆయనది ఏం పోలేదు. కొండకు ఒక ఇంటికి కట్టాడు. వస్తే ఇంటికి వస్తుంది, పోతే ఇంటికి పోతుంది, వస్తే కొండ వస్తుంది. అలాంటి వారిని నమ్ముకుంటే కుక్కతో కబట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 సంవత్సరాలు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డైలాగులు. ఈ పెద్ద మనిషి ఏ కులాలను వదిలిపెట్టలేదు డైలాగులు కొడుతూ. ఈ పెద్ద మనిషి అన్న మాట వాల్మీకిలను బోయన్ను ఎస్టీలుగా చేసేస్తాము అన్నాడు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తాను అన్నాడు, కురులను ఎస్టీలుగా చేస్తాను అని అన్నాడు, గాళ్లను బీసీడీ నుంచి ఎస్సీలుగా చేస్తానన్నాడు, సగలను బీసీడీ నుంచి బీసీఏగా చేస్తానన్నాడు, పూసల వారిని బీసీడీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు, పద్మశాలను బీసీబీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు మేనిఫెస్టోలో. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో అని చెప్పి ఏకంగా పిహెచ్డీ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సినిమాలో. తాను కొట్టిన డైలాగులు 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పి సినిమా డైలాగులు కొట్టాడు. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో కాపాడతాడట ఈ పెద్ద మనిషి తాను కొట్టిన మొదటి సినిమాలో డైలాగులు. ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో కొట్టిన డైలాగులు బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెడతారంట ఆంధ్ర రాష్ట్రానికి. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్లు
అని చెప్పాడు ఈ పెద్ద మనిషి మొదటి సినిమా డైలాగులు. ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో డైలాగులు కొడుతూ ఉన్న మాటలు అద్భుతమైన రాజధానిని కడతారట. ఇవన్నీ ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో తాను కొట్టిన డైలాగులు. ఎన్నికలైపోయాయి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయాయి. ఎన్నికలైపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఒకసారి, ఇవన్నీ కూడా మీరు గ్రామాల్లోకి తీసుకుని పోయి గ్రామస్తులతో కూర్చున్నప్పుడు మీరంతా కూడా వాళ్ళకు చెప్పవలసిన అంశాలు ఇవన్నీ. ఆ సినిమాలో చెప్పిన డైలాగులు కనీసం ఏ ఒక్కటైనా ఈ పెద్ద మనిషి చేశాడా అని చెప్పి గట్టిగా అడగండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు, వీఆర్ఓలకు, ఆశాలకు, ఆశా వర్కర్లకు, హోంగార్డులకు జీతాలు పెంచాలి అనంటే కనుక మనసు రాదు. 4 సంవత్సరం మనసు రాదు. కానీ జగన్ పాదయాత్రలో వీళ్ళందరి ముఖం మీద చిరునవ్వులు చూస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి జీతాలు పెంచుతాను అని చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పాడు కాబట్టి ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం జీతాలు పెంచినట్టుగా డ్రామాలు ఆడతాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎన్నికలకు ముందు 6 నెలల కోసం 6 నెలల ముందు 3 నెలల కోసం ఇవన్నీ చూసినప్పుడు 57 నెలలు ఒక వ్యక్తి మన కడుపు మార్చి కేవలం చివరి 3 నెలలు మాత్రం అన్నం పెడతాను అనంటే ఆ మనిషిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి నేను. ఈ మనిషిని మనం అన్నానాలై లేక దున్నానాలా మీరే ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించాక అప్పుడు ముఖ్యమంత్రి భయపడి ప్రజలు ఓట్లు వేరేమో అని చెప్పి ₹1.90కి కిలో బియ్యం 6 నెలల పాటు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. కానీ ప్రజలేమన్నారో తెలుసా? 4 సంవత్సరాల కాలం మమ్మల్ని పట్టించుకోలేదు. ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే అది కూడా ఎన్టీ రామారావు గారు చెప్పారు కాబట్టి మీకు మేము గుర్తుకొచ్చాం, ₹90కే ఇచ్చాం, మీలాంటి వ్యక్తిని మేము నమ్మము అని చెప్పి ఓట్లు వాళ్ళు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపిస్తా ఉంది? 4 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకు రాలేదు. ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగానే 3 నెలల కోసం ఈ మనిషి స్కీములు పెడతా ఉన్నాడు. ఇలాంటి మనుషులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నిన్ను నమ్మం బాబా అని చెప్పి అనిపించడం లేదా అడుగుతా ఉన్నాను. మొన్ననే తీశాడు ఈ సినిమా. ఈ సినిమా పేరు ఏం పేరో తెలుసా? 6వ బడ్జెట్. తనది కాని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. తన హయాంలో రాని బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. 3 నెలల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తాడు. అలాంటి హయాంలో వచ్చే 6వ బడ్జెట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతాడు. 2,26,000 కోట్ల రూపాయలతో ప్రవేశపెడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ పెద్ద మనిషి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అది నిజంగా ఎలా ఉందో
ఆశీర్వదించి మీ అందరి దీవెనలతో ప్రజలందరి ఆశీస్సులతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు కాపీ కొడితే ఎలా ఉంటుందో ఇంచుమించుగా అది కూడా సరిగ్గా కొట్టలేకుండా ఉన్న బడ్జెట్ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్. కనీసం ఆ కాపీ కొట్టడం కూడా సరిగ్గా చేతగానే కాపీ రాయుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్.